హే గైస్ వెల్కమ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు ప్రవీణ్ అండ్ ఇదే నా యూట్యూబ్ ఛానల్ పీకేఎక్స్ విజువల్స్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద పీకేఎక్స్ విజువల్స్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను? నేను ఎందుకు స్టార్ట్ చేసింది తెలియాలంటే ఫస్ట్ మీకు నా స్టోరీ తెలియాలి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను 10th క్లాస్లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అంటే నాకు తెలిసి ఒక 2019 ఆ టైంలో అనుకుంటా 9th ఎండింగ్లో నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. సో అప్పుడు నేను చేసినప్పుడు ఏదో దొరికిన వీడియోస్ అన్నీ నేను ఎడిట్ చేయకుండా కొన్ని కొన్ని వీడియోస్ ఏదైనా సరే పెట్టేవాడిని. అది నాది జియో ఫోన్ ఉంటుండే. నా దగ్గర చిన్న జియో ఫోన్ ఉంటుండే. సో, ఆ జియో ఫోన్‌లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సో, నేను వీడియోస్ అయితే పెట్టేవాడిని. అప్పట్లోనే నాకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను అప్పట్లోనే ఛానల్ పెట్టి నేను 10,000 సబ్స్క్రైబర్ నేను రీచ్ అయ్యాను. బట్ నాకప్పుడు తెలీదు. అంటే యూట్యూబ్‌లో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉంటాయి. అయన్నీ ఉంటాయని నాకు తెలీదు. కాపీ రైట్స్ ఉంటాయని నాకు తెలీదు. సో, అలా నేను 10,000 సబ్స్క్రైబర్ తెచ్చుకున్న ఛానల్ అయితే అప్పుడు డిలీట్ అయిపోవడం జరిగింది. ఆ డిలీట్ అయినప్పుడు నాకంత తెలీదు. ఎందుకంటే నాకు అప్పుడు కంటెంట్ పైన దేనిపైన అసలు అంత నాలెడ్జ్ ఏం లేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. అంత ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా దానికి ఇవ్వలేదు ఆ ఛానెల్‌కి. ఏదైనా నేను వీడియోస్ తీస్తుంటే పెడుతుండే, వీడియోస్ తీస్తుంటే పెడుతుండే అంతేగాని ఎప్పుడు కూడా నేను కనిపించి తీసిన వీడియోస్ అయితే ఇందులో లేవు. సో, దాని తర్వాత కరోనా. 2020లో కరోనా వచ్చింది. ఇంక కరోనాలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో నేను ఇంకా కరోనా టైంలో జనరల్‌గా ఎవరైనా సరే ఇంట్లో ఉండి టీవీ చూడడం, మొబైల్ చూడడం ఉండే. నా దగ్గర అప్పుడు చిన్న మొబైల్ ఉంటుండే. ఇది జియో ఫోన్. ఆ జియో ఫోన్‌లో నేను 'జబర్దస్త్' 'ఢీ' అలాంటివి చూసేవాడిని. 'ఢీ', 'జబర్దస్త్' చూస్తున్న టైంలో నాకు ఎక్కడో 'సుధీర్' అన్న అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. అంటే నేను చూస్తున్న కొద్దీ ఆయన మాట్లాడే విధానం, ఆయన స్టైల్ అలాంటివి చూస్తున్నప్పుడు నాకు కొంచెం ఏదో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగి, 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 పెరిగి ఒక ఫ్యాన్‌లాగా నేను అయిపోయాను ఆయనకి. సో, దాని తర్వాత కొన్ని కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ చూస్తాను. అంటే కొన్ని ఫ్యాన్ పేజెస్ ఉంటాయి. అవి చూస్తాను. నేను చూసి అరే! నేనెందుకు నేర్చుకోవద్దు ఎడిటింగు అంటే నేను ఫోటోస్ ఎడిట్ చేయడానికి నేను జనరల్‌గా నేర్చుకున్నాను ఎడిటింగ్ అంతే. ఏదో ప్రొఫెషనల్ కోసం అయితే నేను నేర్చుకోలేదు. జనరల్‌గా నేను ఫోటోస్ ఎడిట్ చేద్దాము, నేను ఒక ఫ్యాన్ పేజ్ పెడదాము అని చెప్పేసి నా థాట్‌తో నేను ఎడిటింగ్ నేర్చుకొని ఎడిట్ చేస్తూ పెట్టేవాడిని. అప్పట్లో కూడా నేను దాని తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఛానెల్ పెట్టి దానికి 10,000 సబ్స్క్రైబర్ తెచ్చుకున్నాను. సుధీర్ పేరు మీద పెట్టుకున్న ఛానెల్ కూడా నేను 10,000 సబ్స్క్రైబర్ తెచ్చుకున్నాను. అది కూడా నాకు తెలియకుండా దానికి కాపీరైట్స్ అయి ఇయి అని పడేసి అది ఛానెల్ కూడా పోయింది. తర్వాత అనుకున్నాను ఇంక ఇయన్నీ ఏం అవ్వదులే అని చెప్పేసి లైట్ తీసుకొని ఇంగా ఎలాగో నేను నేర్చుకున్నాను ఎడిటింగ్. ఎట్లా నేర్చుకున్నానంటే నా దగ్గర ఉన్న జియో ఫోన్‌తో నేను ట్యుటోరియల్స్ చూసేవాడిని యూట్యూబ్‌లో. ఉన్న జనరల్‌గా ఇప్పుడు మన యూట్యూబ్‌లో ఫోటోషాప్ కానీ ఆహ్, వీడియో ఎడిటింగ్ అలాంటివి నేను చూసేవాడిని. ఎందులో జియో ఫోన్‌లో చూసేవాడిని. ఆ చిన్న జియో ఫోన్‌లో కూడా నేను చూసి నేర్చుకొని కొంచెం నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఫోటోషాప్ డైరెక్ట్ వెళ్ళేసి నేనైతే నా దగ్గర సిస్టమ్ అనేది అప్పట్లో ఏం లేదు కాబట్టి నేను ఓన్లీ ఫోన్‌లో చూసేవాడిని. దాన్ని గుర్తుపెట్టుకునేవాడిని అంతేగాని ఇంకా దాన్ని ఎప్పుడు నేను ప్రాక్టికల్‌గా అయితే ఎప్పుడు వర్క్ చేయలేదు దాని పైన. నాకు ఎడిటింగ్ వచ్చనే విషయం నా ఫ్రెండ్ సర్కిల్‌లో తెలిసింది. అరే! ఎడిట్ చేస్తాడు, ఎడిటింగ్ చేస్తాడని చెప్పేసి మా ఫ్రెండ్ సర్కిల్ అందరికి తెలిసింది. సో, అందరూ వాళ్ళ బర్త్‌డే‌లవి వీడియోస్ అవేవో చేయడానికి నన్ను తీసుకొని నన్ను అడిగేవారు. నేను చేసేవాడిని. ఇంగ తర్వాత మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా నేను ఒక ఫ్యాన్ పేజ్ పెట్టాను సుధీర్‌ది. సో, అందులో నేను ఎడిట్ చేసిన వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ మంచి మంచి వ్యూస్ వచ్చినాయి. 1,000,000, 2,000,000, 3,000,000 వ్యూస్ కూడా ఉన్నాయి ఒక్కొక్క వీడియోకి. రీసెంట్‌గా ఆ పేజ్ కూడా డిలీట్ అయిపోయింది. అది ఎందువల్ల డిలీట్ అయిపోయిందో నాకంత తెలీదు. బట్ నేనది పెట్టి ఒక 2 ఇయర్స్‌లోనే నేను 20,000 రీచ్ దగ్గరికి తెచ్చుకున్నాను. అంటే 20,000 ఫాలోవర్స్ దగ్గరికి నేను ఆ అకౌంట్‌లో నేను తెచ్చుకున్నాను. 20,000 రీచ్. కానీ రీసెంట్‌గా ఆ అకౌంట్ అయితే డిలీట్ అయిపోవడం జరిగింది. సో, ఎనీవే నేనైతే దానికైతే పట్టించుకోవట్లేదు. అలా నేర్చుకున్న ఎడిటింగ్ ఇంక నా ఫ్రెండ్ సర్కిల్ తెలిసిన తర్వాత నా ఫ్రెండ్ ఒకడు ఇలా ఇక్కడ జాబ్ ఉంది. అంటే జాబ్ అంటే జాబ్ కాదు. బట్ నీకొక వే వస్తది దొరుకుతది ఇట్లాంటిది. వెళ్ళు మరి చెయ్యి. మల్టీమీడియా అంటే ఫ్లెక్స్ షాప్‌లో చెయ్యి మరి అని చెప్పేసి నన్ను రికమెండ్ చేశారు. సో, నేను వెళ్ళేసి చేశాను. నేనైతే ఎప్పుడు కూడా నేను ప్రాక్టికల్‌గా అయితే ఎప్పుడు సిస్టమ్ మీద వర్క్ చేయలేదు. బట్ ఫస్ట్ డే ఎళ్ళగానే చూసి డైరెక్ట్ నేను ఇంక వర్క్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఎలా చేశానో నాకు కూడా తెలీదు. బట్ నేనైతే వర్క్ అయితే చేశాను. ఒక 6 డేస్ అనుకుంటా ఆయన నాతో పాటు ఉండి నా ఓనర్ నాకు అది ఇది అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆయన ఇంకా షాప్‌కి రావడం మానేసారు. ఇంక మొత్తం నేనే చూసుకోవడం అలా ఒక 6 మంత్స్ నాకు నడిచింది. వితౌట్ సింగిల్ రూపీస్ నేను ఆయన దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా నేను వర్క్ చేశాను ఆయన దగ్గర. 6 మంత్స్ చేశాను. ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను నేను. నాకొచ్చిన వర్కే నేను ప్రాక్టికల్‌గా చేయడం నేర్చుకున్నాను ఆయన దగ్గర. అంటే కూర్చొని ఎట్లా మాట్లాడాలి కస్టమర్స్‌తోని, ఏం చేయాలి, డిజైన్ ఎలా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేనైతే నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఇంగ ఇలా ఉంటే కాదు లైఫ్‌లో ఎదగలేమని జెప్పేసి ఇంక నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని జెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకిక్కడ ఇది ఊరు తెలీదు. హైదరాబాద్‌లో ఉంటారు. మా బాబాయ్, మా పిన్ని వాళ్ళిద్దరుంటారు. అంతకు మించి ఇంక నాకు ఇంకెవరు తెలీదు హైదరాబాద్‌లో. వచ్చాను వాళ్ళ దగ్గర ఉన్నాం కొన్ని రోజులు. 2, 3 డేస్ ఉన్నాం. దాని తర్వాత జాబ్ సెర్చ్ చేసుకోమని చెప్పారు. డైరెక్ట్ ఒక జాబ్ వచ్చింది.
ఏదో స్పోర్ట్స్ అకాడమీలో కొంచెం జాబ్ వచ్చింది. వాచ్‌మెన్ జాబ్ లాగా. అంటే ఆల్‌మోస్ట్ సేమ్ సేమ్ టు సేమ్ వాచ్‌మెన్ జాబ్ లాగా ఉంటది. బట్ వాచ్‌మెన్ జాబ్ కాదు. వాచ్‌మెన్ జాబ్ లాగానే ఉంటది కాకపోతే. దెన్ దాని తర్వాత ఏంటి లైఫ్ ఇట్లుంది మనకు అనుకుందేంటి ఏందని అనిపించే టైంలో అనిపించిందట్లా. ఆ టైంలో అనిపించి ఇంక మానేసేసి అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ కూడా అయినాయి కొన్ని కొన్ని. ఆ ఇష్యూస్ వల్ల బయటికి రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ ఖాళీగా ఉన్నాను హైదరాబాద్‌లోనే. తర్వాత మళ్ళీ ఇంకొక కంపెనీలో జాయిన్ అయ్యాను. రియల్ ఎస్టేట్ కంపెనీలో. సో, అక్కడ జాయిన్ కాంగానే కొంచెం ఇంకా ఇక్కడ జాయిన్ కాంగానే కొంచెం నా లైఫ్ ఆల్మోస్ట్ మారిపోయింది. అంటే కొంచెం నా నా పైన నాకు కొంచెం నమ్మకం వచ్చింది. అరే! నేను చేయగలుగుతాను నమ్మకం. ఏదైనా నేను చేయగలుగుతాను నమ్మకం వచ్చింది ఆ కంపెనీలో. అయితే ఈ కంపెనీ గురించి ఏందంటే, ఈ కంపెనీలో నేను జాయిన్ అయిన తర్వాత నేను యాక్చువల్‌గా మార్కెటింగ్ ఏజెంట్‌గా నేను జాయిన్ అయ్యాను. తర్వాత నేను కొన్ని కొన్ని అంటే మా సార్ దగ్గర ల్యాప్‌టాప్ ఉంటుండే. సో, నేను తీసుకొని కొన్ని డిజైన్స్ ఏదో వీడియోస్ ఎడిటింగ్ అలాంటివి చేసేవాడిని. సో, ఇదేదో బాగుంది, బానే చేస్తున్నారని చెప్పేసి అందులో ఉన్న స్టాఫ్ అందరూ నాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో, వాళ్ళు మా వీడియోస్ చేయు లేదంటే మా ఫోటోస్ చేయని అడిగి వాళ్ళ ఫోటోస్, వాళ్ళ వీడియోస్ చేసుకునేవాళ్ళు. సో, చేసుకొని వాళ్ళందరూ బానే చేస్తావు, బాగుంది, నీకు టాలెంట్ ఉంది అని చెప్పేవాళ్ళు. నేనప్పుడు లైట్ తీసుకొని బానే ఉందిలే అన్న ఫీలింగ్‌లో ఉండేవాడిని. అందులో ఒక అమ్మాయి ఏందంటే జనరల్‌గా ఇప్పుడు అంటే మనకు తెలీదు. ఇప్పుడు వీళ్ళందరికైతే ఈ ఫీల్డ్ గురించి తెలీదు. ఆ అమ్మాయికి ఈ ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి ఆమెకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎంతో ఉందంట. చూసి బానే చేస్తున్నావు మరి ఇక్కడెందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగితే, నాకు తెలీదు మరి ఎట్లుంటదని చెప్పేసి అడిగితే, ఆ అమ్మాయి నాకు చెప్పిందింక. ఏదైనా వేరే జాబ్ జూసుకో. నీకు సంబంధించింది ఇప్పుడు నువ్వు మంచిగా డిజైన్ చేస్తున్నావుగా, డిజైనింగ్ జాబ్ జూసుకో మంచిగుంటది ఫ్యూచర్ అని చెప్పింది. నాకంత ఐడియా లేదు. ఎక్కడ జూడాలి, ఎక్కడ సెర్చ్ చేయాలని నాకు తెలీదు. సో, నేను అమ్మాయికి చెప్పిన, "నాకు తెలీదమ్మా ఇవన్నీ. నేను ఎట్లా చేయాలో నాకు తెలీదు" అని చెప్పి నేను అన్నా. సో, దాని తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, తానే స్వయంగా ఎళ్లి, తానే ఒక జాబ్ చూసి, "ఇంగో నంబర్ ఇస్తున్నాను తీసుకో. ఈ నంబర్‌కి కాల్ చేయి. నేను చెప్పానని జెప్పు. వస్తున్నానని జెప్పు. డైరెక్ట్ ఎళ్ళు. ఇంటర్వ్యూకెళ్ళు. డైరెక్ట్ జాబ్‌లో జాయిన్ అవ్వడమే. ఇంక నీకు ఇంటర్వ్యూ అనేది ఏముండదు. జస్ట్ నార్మల్‌గా పెర్ఫార్మెన్స్ చేస్తే చూసి బాగుందంటే చేంజ్ చేసుకుంటారంట" అని చెప్పి. ఇంకా ఆ అమ్మాయి చెప్పిన షాప్‌కైతే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికెళ్ళిన తర్వాత నా పెర్ఫార్మెన్స్ చూసి, "బానే చేస్తున్నావమ్మా. స్టార్టింగ్ ఫ్రెషర్ కాబట్టి నీకంత ఏమి ఇవ్వలేను నేను. 13,000 అయితే నేను ఇవ్వగలుగుతాను." నేను యాక్చువల్‌గా ఒక 15 అడిగాను. నేను 15, 16 అడిగితే నాకు ఒక 10 అని చెప్పారు ఫస్ట్. 10 అంటే నా వల్ల కాదు సార్ చేయలేను. ఎందుకంటే 10కి చేసి హైదరాబాద్‌లో అయితే ఏం చేయలేమంటే, 12 ఇస్తానన్నారు. 12 కూడా కాదు సార్ నాకు 15 ఇవ్వండి అన్నా. లాస్ట్ నీ మాట కాదు, నా మాట కాదు. నేనైతే 15 ఇవ్వలేను. 13 అయితే ఇస్తాను అని అన్నారు. ఇంక సర్లే 13 కదా! ఏం కాదులే అని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఒక 1 ఇయర్ చేశాను. అక్కడ ఇంకొంచెం మనకి ఎక్స్‌పీరియన్స్ ఇంకొంచెం ఎక్కువైంది ఎక్స్‌పీరియన్స్. అంటే ఎట్లా మాట్లాడి కస్టమర్‌ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను చేసిన 4 చేసిందేంటంటే చిన్న షాప్. అంత ఎక్కువ కస్టమర్స్ రారు. ఇది అయితే 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈ షాప్‌కి. సో, వీళ్ళేంటంటే వీళ్ళ దగ్గర చాలా మంది కస్టమర్స్ రకరకాల మంది కస్టమర్స్ వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎట్లా మాట్లాడుతుర్రు? అసలు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం అవన్నీ ఇక్కడ నేర్చుకున్నాను. ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్‌గా కొంచెం నాకు ఎక్స్‌పీరియన్స్ అనేది వచ్చింది. మంచిగా నేను చేయగలుగుతున్నా అన్న టైంలో నేను డైరెక్ట్ ఇంగ సరే నేను కూడా కొంచెం ట్రై చేద్దాం. పర్సనల్‌గా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి ఇంట్లో వాళ్ళని అడిగా. నాకు ఒక ల్యాప్‌టాప్ కావాలి. నేను చేసుకుంటాను అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళంత డబ్బులు పెట్టి ల్యాప్‌టాప్ ఇప్పియలేదు కాబట్టి ఒప్పుకోలేదు. ఇంక నేను డైరెక్ట్ ఎళ్ళేసి మా బాబాయిని, మా అన్నని అడిగాను. మా బాబాయ్, మా అన్నకి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి ఈ ఫీల్డ్ అనేది తెలుసు కాబట్టి, సరే ఇప్పియండి ఎట్లైనా అయితది వాళ్ళు చేసుకుంటారంటున్నారు అని చెప్పేసి నేను చెప్తే, మా అమ్మ వాళ్ళు నాకు చిట్టి లేపి నాకు డబ్బులిస్తే నేను దానివల్ల ల్యాప్‌టాప్ తీసుకున్నాను. సో, దానివల్ల నేను ల్యాప్‌టాప్ తీసుకొని ఇంకా ల్యాప్‌టాప్ తీసుకున్న తర్వాత కూడా నేను ఇంకా ఒక 6 మంత్స్ అట్లనే ఉన్నాను. అంటే ల్యాప్‌టాప్ తీసుకొని ఎవ్ అంటే జనరల్‌గా ల్యాప్‌టాప్ తీసుకొని ఏం చేస్తాము? కూర్చొని ఏదో సీరీసో, వీడియోసో అవి చూసుకుంటూ ఉండేవాడిని. ఏంది ల్యాప్‌టాప్ తీసుకున్నాను. నేను నా ఏజ్‌కి నేను 19, 20 ఇయర్స్‌కి నేను ల్యాప్‌టాప్ ఇప్పించారు నాకు ఇంట్లో. ఎందుకు ఇప్పించారు? ఒక పని ఉందని చెప్పింది. నా పని చేయకుండా నేను ఇంట్లో చేయడం ఏంది? టైం వేస్ట్ చేస్తున్నానని చెప్పేసి అనుకున్నా. కొంచెం నేను స్టార్ట్ చేశా ఇంక. ఎడిటింగ్ చేయడము అలాంటివి కొన్ని కొన్ని స్టార్ట్ చేశాను. నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసుకుంటూ బయట కొంతమంది ఫ్రెండ్స్ వల్ల కొంతమంది కస్టమర్స్ వాళ్ళు నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వడం. నాకు లోగో కావాలి, లేదంటే నాకు డిజైన్ కావాలి, నీకింత పే చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో, నేను ఫస్ట్ తీసుకున్న పేమెంట్ నేను ఒక లోగో డిజైన్‌కి రూ. 300 అన్న ఫస్ట్ నన్ను నమ్మి నన్ను నమ్మి నాకు ఒక లోగో ఇచ్చారు. నాకు తమ్ముడు నాకు ఈ లోగో కావాలి, నువ్వు చేసివ్వాలి, నువ్వే చేసివ్వాలి. నువ్వు బాగుంది, నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేస్తావు అని చెప్పి నాకిచ్చారు. అన్న నాకు లోగో డిజైన్ రాదని చెప్పాను. బట్ చేయాలి అని చెప్పి కూర్చోబెట్టి చేపించుకున్నారు ఆయన. 300 ఫస్ట్ పేమెంట్ నా ఎడిటింగ్ జర్నీలో ఫస్ట్ పేమెంట్ నాకొచ్చింది 300 ఆయన చేశారు నాకు. యశ్వంత్ అన్న అని చెప్పి. సో, దాని తర్వాత ఇంకా దాని తర్వాత ఇంకేం ఆలోచించలేదు. సరే నాకేదో వస్తుంది కదా అని చెప్పి నేను ఇంకా ట్రై చేశాను. అలానే కొన్ని రోజులు గడిచింది. తర్వాత ఇంకా ఇంటి నుంచి ఫోనొచ్చింది.
అక్కకు పెళ్లి చేయాలి ఈ ఇయర్ ఎట్లా అయినా సరే అని చెప్పేసి మా ఫ్యామిలీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఇంకేం చేయాలని చెప్పేసి 1 మంత్ లీవ్ పెట్టుకొని పెళ్లి పనులన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి 1 మంత్ లీవ్ పెట్టుకొని ఇంటికెళ్ళిపోయాను నేను. ఇక్కడ కూడా లేను, హైదరాబాద్‌లో లేను. ఇంటికెళ్ళిపోయాను. జాబ్ మానేసుకొని ఇంటికెళ్ళిపోయాను. ఇంటికెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో ఇప్పుడు మా నాన్నకి నేనొక్కడినే కొడుకుని. మాది జాయింట్ ఫ్యామిలీ. మొత్తం మేము 4 మంది మాకు ఫాదర్స్ ఉంటారు. ఇంకా మా చిన్నన్న, పెద్దన్న వాళ్ళు అండ్ మేము నలుగురం ఉంటాం అబ్బాయిలం. మొత్తం ఇంట్లో నలుగురం అబ్బాయిలం ఉంటాం. అందులో నేను థర్డ్ వాడిని. సో, ఇంకా మా డ్యాడీ అన్ని ఖర్చులు ఇప్పుడు పెళ్ళికి ఎంత అయితుంది, ఏం కట్టాలనేది కొంచెం నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే నాకు తెలియాలి కదా! ఫ్యూచర్‌లో మనమే కదా చూసుకోవాల్సింది అని చెప్పేసి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత అర్థమైంది. అరే! ఇప్పుడు ఇంత అప్పుంది, ఇంత ఇది ఉంది, ఇంత ఖర్చయితుంది. నేను చేసే జాబ్‌కి నేను కట్టుకోగలుగుతానా? అంటే నాకు కట్టుకోమని ఏం చెప్పలేదు. బట్ నాకనిపిచ్చి నేను కట్టాలి కదా! నేనే కదా నెక్స్ట్ ఫ్యూచర్‌లో నేనే కదా చూసుకోవాల్సింది. అన్న ఒక థాట్‌తో నేను ఆలోచించా. అరే! ఇయన్నీ కాదింకా ఇంత 13,000కి జాబ్‌లంటే మన వల్ల కాదు. అని జెప్పేసేసి మా ఓనర్‌కి ఫోన్ చేసి నాకింత కావాలి. సమ్ అమౌంట్ నాకింత కావాలి. పంపిస్తే నేను చేస్తానన్నా. ఆయనన్నారు నాకింత వీలేను, నేను చేయలేను అన్నాడు. సరే ఓకే అమ్మా నేను చేయలేనయితే మరి. సరే నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. నాకిప్పుడు ఇన్నున్నయి. నేను కట్టుకోవాలనుకుంటున్నా. అంటే అది నీ ప్రాబ్లమ్ కాదు కదా! నీ తింటుగలుగుతుంటే సరే అమ్మా అని చెప్పా. సరే అని చెప్పి అక్కడ జాబ్ మానేసి మళ్ళీ ఒక 6 డేస్ మళ్ళీ సెర్చ్ చేశాను జాబ్. మాదాపూర్ ఎళ్ళాను. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్‌కెళ్ళాను. ఇంటర్వ్యూకెళ్ళాను. ఇంటర్వ్యూకెళ్ళి సెలెక్ట్ అవ్వలేదు. బట్ నేనైతే ఒక అటెంప్ట్ అయితే చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రసాద్ ల్యాబ్స్‌లోకి నేను అటెండ్ చేశాను. మాదాపూర్‌లో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో అటెండ్ చేశాను. తర్వాత ఇంకా ఇయన్నీ సెట్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ ఈ మల్టీమీడియా అంటే ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ వాళ్ళకి వచ్చి కోర్స్ సెర్చ్ చేశాను. అక్కడ ఏందంటే నాకు కొంచెం ఎక్కువ ప్యాకేజ్ వచ్చింది. నేను చేసేదానికంటే నాకొక చాలా ఎక్కువ ప్యాకేజ్ అయితే వచ్చింది. ఒకేసారి ఇంత రావడం వల్ల నేను అప్పటికి కూడా నాకు సాటిస్ఫై లేదు. బట్ కొట్టాలి ఏదైనా ఒక జాబ్ 35, 30, 40,000లో ఏదైనా ఒక జాబ్ కొట్టాలి నేను. మినిమమ్ 30 పైన పెట్టుకున్నా నేను. 30 పైన జాబ్ కొట్టాలి అన్న థాట్ పెట్టుకొని నేను మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. సరే 23 అని చెప్తున్నారు కదా! సరే చూద్దాం అని చెప్పి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి 23 అని చెప్పాను. 23,000కి జాబ్ ఉంది. మరి చేయాలా అని అడిగితే ప్రెజెంట్ అయితే నీకు ఇదైతే చేసుకో. ఇది చేసుకుంటూ వేరేదేదైనా సెర్చ్ చేసుకో అని చెప్పారు. బట్ నేను సరే ఏముందిలే ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయలేం కదా! చేసుకుంటూ సెర్చ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకోని నేనిప్పుడు జాబ్ చేస్తున్నాను. సో, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశా అంటే నా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్ల నేను స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నేనొక పిల్లర్‌లాగా నించోవాలి మా ఫ్యామిలీకి. నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే నాకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? ప్రతి దాంట్లో ముందుండి, ప్రతి దాంట్లో సహాయపడడం అది గదా! సో, నేను జేయాలి. నా ఫ్యామిలీకి నేను జూసుకోవాలి. నేను జేయాలి. అంటే నేను ఈ జాబులు జేస్తే, ఇయన్నీ జేస్తే మన వల్ల కాదు. సెట్ అవ్వలేమనేసి ఆలోచన చేసి, జాబ్ జేస్తూ ఇంకేదైనా జేసుకోవాలన్న థాట్‌తోని నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ జేయడం జరిగింది. సో, ఈ ఛానెల్‌లో నేనేం జేస్తా? ఫస్ట్ అసలు ఈ ఛానెల్ నీష్ ఏంటి అసలు? ఈ ఛానెల్ నీష్ వచ్చేసి ఎడిటింగ్. నేనైతే ఎక్కువ ఎడిటింగ్ చేస్తాను కాబట్టి ఎడిటింగ్ చేస్తాను. మీకేమైనా సరే మీకు పర్సనల్‌గా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ గానీ, వెడ్డింగ్ వీడియోస్ కానీ, లేదా వెడ్డింగ్ టీజర్ కట్స్ గానీ, బర్త్‌డే వీడియోస్ గానీ, బర్త్‌డే ఫోటోస్ గానీ, ఏమైనా ఎడిటింగ్ కావాలంటే నేను చాలా తక్కువ ప్రైస్‌లో మార్కెట్‌లో ఉన్న ప్రైస్ కంటే ఆల్మోస్ట్ నేను 75% తక్కువ ప్రైస్‌లో మీకు చేసిస్తున్నాను. ఎందుకంటున్నానంటే నేను ఎక్కువనే తీసుకోవచ్చు. నేను చేయగలుగుతున్నాను కాబట్టి. కానీ అందరూ ఎఫర్ట్స్ చేయాలి. అందరూ ఎఫర్ట్ చేయాలి. మన క్వాలిటీ గాని, మన కంటెంట్‌ని ఈ రోజుల్లో అందరూ ఎఫర్ట్ చేయాలి. క్వాలిటీ గాని అన్నీ ఎఫర్ట్ చేయాలన్న థాట్‌తోనే నేను ముందుకు రావడం జరిగింది. సో, మీరు సపోర్ట్ చేస్తే నేనైతే ఇలానే కంటిన్యూ చేస్తాను. మీకు నేను చెప్తున్నాను గదా! మీకు మార్కెట్‌లో ఇచ్చిన ప్రైస్ కంటే నేను 75% తక్కువ ప్రైస్‌లో చేసిస్తాను మీకు. ది బెస్ట్ క్వాలిటీతో నేనిస్తాను. గుర్తుపెట్టుకోండి. ది బెస్ట్ క్వాలిటీతో నేనిస్తాను. అయితే నేను అసలు ఈ ఛానెల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, నేను చేసిన వీడియోస్ అన్నీ నేను ఇందులో అప్‌లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మంచి రీచ్ వచ్చింది ఛానెల్, మంచిగా గ్రో అయిందనుకున్న టైంలో అసలు ఎడిట్ ఎలా చేశాను? ఏం చేశాను? ఫ్రమ్ ది స్క్రాచ్ నేను వీడియోస్ అయితే పెడతాను. సో, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. మంచి సపోర్టివ్‌గా ఉండండి. మీరు సపోర్టివ్‌గా ఉంటే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఫ్రమ్ ది స్క్రాచ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ అది. బట్ నేను దాన్ని మంచి సింపుల్‌గా, ఈజీ వేలో చెప్పేటట్టు చేసి నేను వీడియోస్ అయితే పెడతాను. సో, ఫస్ట్ అయితే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ మెంబర్‌కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుండొచ్చు. బట్ సో, మీకు ఇందులో అయితే కంటెంట్ అయితే ఇది ఉంటది. ఎడిటింగ్ కంటెంట్ అయితే ఉంటది. మాక్సిమం అయితే ఎడిటింగ్ కంటెంట్ వెడ్డింగ్ టీజర్స్, వెడ్డింగ్ సాంగ్స్ అండ్ మీకు
ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చిన్న చిన్న వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. మంచి రీచ్ వచ్చిన తర్వాత మీకు మంచి మంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇదన్నమాట నా స్టోరీ. సో మీకు ఒకవేళ ఈ వీడియో ఇప్పటివరకు చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. Until then, take care, see you soon, and thanks for watching. This is your PK from PKX Visuals, signing off. Bye.